జగమెరిగిన సత్య మూవీ టీం ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. జగమెరిగిన సత్యం అసలు ఏంటి ఆ టైటిల్? తెలిసిన కథ లాగానే ఉంటుంది. అంటే మన ఎమోషన్స్ అందరికీ ఎప్పుడు ఉంటాయి కదా. మీ మూవీకి ఎందుకు రావాలి, ఆడియన్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? లవ్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది. ఒకవేళ చూస్తే మాత్రం తప్పకుండా ఈ సినిమాని లవ్ చేసి లాస్ట్కి ఒక 2 కన్నీటి చుక్కలు ఇచ్చి వెళ్తారు. మాకు మిమ్మల్ని ఏం చూసి నమ్మి మీకు కథ అండి, ఫస్ట్ కథ. చాలా మంది కథను లైక్ చేసేవాళ్ళు, బట్ నన్ను చూసి ఎవరు మనసులో తెలంగాణ రిలేటెడ్ మూవీస్ లైక్ బలగం కానీ అంతకుముందు వచ్చిన కొన్ని మూవీస్ కానీ వస్తున్నాయి. మేము స్టార్ట్ చేసినప్పుడు ఒక తెలంగాణ సినిమా కూడా లేదు. దిల్ రాజు వాళ్ళ ఆఫీస్కి అయితే నేను రెగ్యులర్గా వెళ్ళేవాడిని. 8 years 9 years స్ట్రగుల్ ఎందుకు అయింది? అంటే బ్యాక్గ్రౌండ్ లేదండి. ఫస్ట్ నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, అంటే నేను తమ్ముడు. వాడు జాబ్ చేసుకుంటూ నాకు రోజు పొద్దున్నే వాడు వెళ్ళిపోయేటప్పుడు 100 రూపాయలు పేపర్ కింద పెట్టేది. నమస్తే, వెల్కమ్ టు ఆధాన్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఈ రోజు మన స్టూడియోలో జగమెరిగిన సత్య మూవీ టీం ఉన్నారు. సో మనతో పాటు మన ఎదురుగా హీరో అవినాష్ వర్మ గారు ఉన్నారు అండ్ తిరుపతి గారు ఉన్నారు, డైరెక్టర్. వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో ఫుల్ బిజీ ఉన్నట్టున్నారే ఇప్పుడు. ప్రమోషన్స్ ఫైనల్ వర్క్స్ 18th రిలీజ్ ఉంది కదా. యా యా. సెన్సార్ పనులు, క్యూబ్లు అవి నడుస్తున్నాయి. షూటింగ్ ఒక లెక్క, ఈ ప్రమోషన్స్ ఒక లెక్క ఇప్పుడు ఈ ఉన్న జనరేషన్లో. అవునండి. ఎలా నడుస్తుంది? ఫస్ట్ టైం నాకు అంత మంచి ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మూవీ స్టార్టింగ్ డే నుంచి ఇదంతా కూడా నాకు కొత్త ఫీలింగ్. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఇక ప్రతి మూమెంట్ నేను ఎంజాయ్ చేస్తాను. ఓకే, సో ఇది మీ ఫస్ట్ డెబ్యూ మూవీ, రైట్ అండి. సో ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది అండి. అంటే నాకు ఫస్ట్ టైం నన్ను కలిసినప్పుడు మూవీ చేద్దామంటే ఏంటి షార్ట్ ఫిలిం అని అన్నాను నేను. కాదన్నా రియల్ మూవీ చేద్దామంటే ఓకే ఓకే అని మేమందరం కూర్చున్నామంట. కూర్చొని స్టోరీ డిస్కస్ చేసుకుని ఎలా చేద్దాం ఏంటని చాలా ప్లాన్ చేసామండి. మేము ఒక 3-4 months ప్లాన్ చేసాం మొత్తం, ఎలా చేయాలి ఏంటి అంతా. ఒక ఆఫీస్ తీసుకుని అంతా చేసి క్యాస్టింగ్ అంతా చేసి షూట్కి వెళ్ళాం. సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను ప్రతిదీ చాలా బాగుంది. కానీ మధ్యలో డిలే వచ్చినప్పుడు కొంచెం మళ్ళీ డిసప్పాయింట్ అయ్యేవాళ్ళం. మళ్ళీ మూవీ అయిపోయింది ఎట్లా మళ్ళీ అనే కొంచెం డిసప్పాయింట్ అయిపోయేవాళ్ళం. మళ్ళీ ప్రొడ్యూసర్ గారు ముందు వచ్చి మళ్ళీ మమ్మల్ని అలా పుష్ చేశారనమాట. ఎస్, మీరు అన్నట్టుగా సినిమా మధ్యలో ఒక చిన్న గ్యాప్ వచ్చినా కూడా ఆ టెన్షన్ ఉంటుంది, అక్కడ ఆపేస్తారు అని. ఎందుకంటే చాలా మూవీస్ రిలీజ్ కాకుండా అలాగే ఆగిపోయినవి ఉన్నాయి. బట్ ఆ టైంలో ఎలా అనిపించింది? ఇనిషియల్గా చిన్న చిన్న గ్యాప్ వచ్చేదండి. ఒకసారి అయితే కొంచెం 4-5 months గ్యాప్ వచ్చింది. అప్పుడు కొంచెం మేము డిసప్పాయింట్ అయ్యాం. అరే అయిపోయింది, ఇంతవరకు వచ్చిన సినిమా అయిపోయింది మళ్ళీ ఎలాగా అని కొంచెం టెన్షన్ పడ్డాం. కానీ మళ్ళీ లక్కీలీ స్టార్ట్ చేసి మళ్ళీ ముందుకు ఇంకా వెళ్ళాం అట్లా. రైట్. అంటే మీ ఇద్దరు ముందు నుంచి ఫ్రెండ్స్? యా. ఓకే, అంటే కలిసి షార్ట్ ఫిల్మ్స్ అవి చేశారు? అవునండి. ఎప్పుడో 2013-14 నుంచి తెలుసు నాకు డైరెక్టర్ గారు. ఆయన అదే ఇంతకుముందు నాకు స్టోరీస్ అన్నీ కొంచెం బాగా డిస్కస్ చేసుకునే వాళ్ళు, మాకు అలవాటు ఉంది. సో షూటింగ్లో కూడా కొత్తదనం ఏం లేదు, ఈజీ అయింది నాకు ఆయనతో డిస్కస్ చేయడానికి అంతా కూడా. జగమెరిగిన సత్యం అసలు ఏంటి ఆ టైటిల్? అంటే అందరికీ తెలిసిన సత్యాలే చాలా విషయాలు, కానీ ఈ సినిమాకి ఆ టైటిల్ ఎందుకు? హీరో క్యారెక్టర్ నేమ్ సత్యం. రిలేటెడ్గా ఒక 20-30 టైటిల్స్ అనుకున్నాం. అంటే క్యారెక్టర్ ఆర్క్ను బట్టి సినిమా ఉంటుంది. అంటే టోటల్ సినిమా ఒక 4-5 సీన్లు తప్ప ఇక మిగిలిన సీన్లో మొత్తం హీరోనే ఉంటాడు. లేని సీన్ ఉంటుంది అనమాట. హీరో క్యారెక్టర్ పైన బేస్ చేసి ఉంటుంది. బట్ జనాలకు కూడా క్యాచీగా ఉండాలి, కథకి కూడా సరిపోవాలి అన్నప్పుడు చాలా టైటిల్స్ ఆలోచించి, అప్పుడు జగమెరిగిన సత్యం ఎట్లుంటుంది అని ఆలోచించి, జనాలకు క్యాచీగా ఉంటుంది, అందరికీ తెలిసిన సత్యమే. సో అంటే ఈ కథ కూడా అంత అంటే తెలిసిన కథ లాగానే ఉంటుంది. అంటే మన ఎమోషన్స్ అందరికీ ఎప్పుడు ఉంటాయి కదా. సో సినిమాలో కూడా అందరికీ తెలిసిన ఎమోషన్స్ అలాంటివే ఉంటాయి. అవి కూడా మనం ఎంత కాంప్లికేటెడ్గా చెప్తాం అనేది అనుకొని ఆ టైటిల్ పెట్టడం జరిగింది యాక్చువల్లీ. సో మరి ఈ సినిమాలో ఎలాంటి సత్యం మీరు రివీల్ చేయబోతున్నారు? ఆ జగమెరిగిన సత్యం ఏంటి? ఇప్పుడే రివీల్ చేస్తే అదే మెయిన్ పాయింట్. ఓకే. సో అది 18th తెలుసుకుంటే బాగుంటుంది. తప్పకుండా మీరు ఇప్పుడు ఆ ఎగ్జైట్మెంట్లో ఉన్నారు కదా, ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి. అది తప్పకుండా ఎగ్జైట్ అవుతారు 18 తర్వాత. సో ఈ మధ్య కూడా చాలా బ్యాక్ టు బ్యాక్ తెలంగాణ రిలేటెడ్ మూవీస్ లైక్ బలగం కానీ అంతకుముందు వచ్చిన కొన్ని మూవీస్ కానీ వస్తున్నాయి. అండ్ సేమ్ బ్యాక్డ్రాప్లో మీరు కూడా మూవీ చేస్తున్నారు. సో ఆడియన్స్ ఎందుకు రావాలి ఏంటి ఏదన్నా చెప్తారా? తెలంగాణ బ్యాక్డ్రాప్ సినిమాలు ఎక్కువ అయిపోయినాయి, అది వాస్తవం. కానీ మేము స్టార్ట్ చేసినప్పుడు అసలు తెలంగాణ సినిమా లేదు. ఫస్ట్ మేము స్టార్ట్ చేసినప్పుడు ఈ సినిమా కథ తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఎందుకు తీయాలి అనుకున్నప్పుడు
అసలు తెలంగాణ కల్చర్ పైన తెలంగాణ మట్టి కథలు రావట్లేదు అనే ఫీలింగ్తో ఈ కథ రాసి మేము స్టార్ట్ చేసినప్పుడు ఒక్క తెలంగాణ సినిమా కూడా లేదు, మనదే ఫస్ట్ అవ్వాలి. బట్ మధ్యలో మా సినిమా లేట్ అవ్వడం వల్ల బలగం ఇంకా సంథింగ్ సినిమాలు వచ్చినాయి. బట్ వాటన్నిటికంటే భిన్నంగా ఉంటుంది, ఎందుకంటే ముందు రాసిన కథ కదా, దానికి ప్రత్యేకత తప్పకుండా ఉంటుంది. సో ఎందుకు రావాలి ఆడియన్స్ అంటే కొంతమంది ఎంటర్టైన్మెంట్ కోసం వస్తారు, కొంతమంది ఏదన్నా నేర్చుకోవాలంటే చూసి ఏదైనా ఇన్స్పైర్ అవ్వాలని. సో దీంట్లో ఒక చిన్న సోషల్ ఇష్యూ ఉంటుంది అన్నమాట, సమాజానికి సంబంధించింది. అది అందరికీ కనెక్ట్ అవుతుంది, రెగ్యులర్ డైలీ రొటీన్ లైఫ్లో కూడా ఉంటుంది. సో అది స్క్రీన్ మీద చూసినప్పుడు కనెక్ట్ అవుతారు. సో అది కనెక్ట్ అవ్వడానికి, అది చూడడానికి, ఎమోషన్ అవ్వడానికి రావాలి. ఓకే. సో అంటే మేము ట్రైలర్ చూస్తేనేమో పూర్తిగా లవ్ స్టోరీ లాగా ఉండింది. సో అందులో ఏదో కొన్ని సస్పెన్స్ అవి కూడా తెలుస్తున్నాయి. సో అంటే కంప్లీట్ లవ్ స్టోరీలా ఉంటుందా, ఇంకేదైనా ఉందా? లవ్ ఒకటే కాదండి, లవ్, ఎమోషనల్, సెంటిమెంటల్, 3 మేజర్గా ఉంటాయి. సో లవ్తో పాటు ఇంకో స్టోరీ కూడా వెళ్తూ ఉంటుంది పక్కన సైమల్టేనియస్గా. సో 2 కనెక్షన్ ఉంటుంది, మెయిన్ ఎమోషనల్ అండ్ సెంటిమెంటల్. అండ్ మీరు తీసుకున్న లొకేషన్ దిమ్డా అని అన్నారు. సో అక్కడే చేశారా షూట్ అంతా, లేదంటే ఇక్కడ ఏదైనా? లేదా 98% అక్కడే చేసినాం, సేమ్ ప్లేస్లో చేశారు మీరు ఏదైతే టైటిల్ ఓకే. వాళ్ళకి కృతజ్ఞత భావంతోనే మేము సినిమాలో ఫస్ట్ వేరే పేరు ఉండే ఊరికి, సరే అని చెప్పేసి దిమ్దాగా మార్చినాం. ఓకే. మార్చి 98% వాళ్ళ ఊర్లోనే చేసినాం. ఊరు కూడా చాలా సపోర్ట్ అనమాట. కంప్లీట్ పల్లెటూరు ఎక్కడో అన్నట్టుగా ఉండింది. అసలు ఎన్నాళ్ళు ఉన్నారు, ఎన్ని రోజులు ఉన్నారు? మేము అక్కడ ఒక 40 రోజులు ఉన్నామన్నమాట. 40 డేస్. 40 డేస్ కూడా మమ్మల్ని అంటే ఒక రకంగా కొంతమందికి 5 రోజులు చూడగానే చిరాకు వచ్చేస్తుంది మనుషులని. సో మమ్మల్ని 40 రోజులు భరించింది వాళ్ళు. 40 రోజులు కూడా ప్రేమే చూపించారు. ఇనిషియల్గా షూటింగ్ బాగుంటుంది, అందరూ వస్తారు, కానీ చేసిందే చేస్తూ ఉంటాం కదండి, బోర్ కొడుతుంది వాళ్ళకి. కానీ బాగానే సపోర్ట్ చేశారు ఆయన, అందరూ సపోర్ట్ చేశారు, బాగా సపోర్ట్ చేశారు. సో ఎలా అనిపించింది అక్కడ పల్లెటూరు, ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ 40 డేస్ స్టే చేయాలి అని అంటే? అండ్ చూస్తుంటేనేమో ట్రైలర్లో పూర్తిగా చాలా పల్లెటూరులా ఉంది. సో ఎలా ఉంది? దిమ్దా ఊరు చాలా మారుమూల ప్రాంతం అనమాట, అంటే తెలంగాణ మహారాష్ట్ర బార్డర్ అనమాట. ఇక అది ఒక వాగు ఉంటుంది, అది దాటితే నెక్స్ట్ మహారాష్ట్ర, ఇటువైపు వీలు అనమాట. సో ఆ వాగు ఏంటంటే ఊరికి వేరే ఊరికి మధ్యలో ఉంటుంది, ఊరి ఎంట్రీకి. సో మేము 40 రోజులు ఉన్న మధ్యలో ఒక 3 times చాలా ప్రాబ్లం ఫేస్ చేసినాం. సో అదేంటి అంటే వర్షం పడింది అంటే వాగు వచ్చేస్తుంది, అటువైపు ఉన్న వాళ్ళు అటే ఉండాలి, ఇటువైపు ఉన్న వాళ్ళు ఇటే ఉండాలి, పోవడానికి రాకపోకలు ఉండవు అనమాట, పడవలు కూడా ఉండవు అనమాట. సో అలా అనమాట. ఒకవేళ అటువైపు ఉన్నారనుకోండి, పురుటి నొప్పులతోనున్నా లేకపోతే ఇంకేదైనా సమస్య వచ్చినా వాళ్ళే చేసుకుంటారు. అంటే ఊర్లో ఒక మంత్రసాని ఒకటి ఉంటారు, ఒక డాక్టర్ లాగా ఒకరికి చెప్పి పెట్టుకుంటారు. అంటే కొంతమంది అంటుండే చదువు రాని వాళ్ళకి ఒక మాత్ర ఇచ్చి ఇది జ్వరం అది తీసుకున్నావు, ఇంకొకరికి ఇచ్చి ఇది ఎవరికైనా కడుపు నొప్పి వస్తే నువ్వు ఇవ్వాలి అని. అట్లనే వాళ్ళ ఊర్లో కూడా ఇలాంటి సమస్య ఉన్నప్పుడు అట్లా ఊర్లో అందరికి చెప్పి పెట్టుకుంటారు అనమాట. అంటే మేము ఒకరోజు అటువైపు షూట్ చేస్తున్నాం, వర్షం పడి వాగొచ్చేసింది. 3 days అటే లాక్ అయిపోయినాం టీం మొత్తం. సో మాకు తినడానికి ప్రొడక్షన్ ఫుడ్ కూడా లేదు. ప్రొడక్షన్ వాడు ఇటు ఉండిపోయారు, మేము అటు ఉండిపోయినాం. సో షూట్ చేస్తూనే ఉన్నాం. చేస్తున్నప్పుడు వాళ్ళు మేము 3 days షూట్ ఆపలేదు. మాకు భోజనానికి కానీ దేనికి కానీ ఊరు మొత్తం వాళ్ళే, ఒకరు కందిపప్పు, కొంతమంది బియ్యం, ఒకరు అటుకుపైన పెట్టుకున్న జాడలో పెట్టుకున్న పచ్చడి ఇలాంటివి తెచ్చిచ్చి మీరు షూటింగ్ ఆపొద్దు, మీరు చేయండి అని చెప్పేసి 3 days షూటింగ్ అక్కడ జరిగేంత వరకు బాగా సపోర్ట్ చేసిండ్రు వాళ్ళందరూ. దిమ్దా ఊరు వాళ్ళందరికీ మేము ఇప్పుడే కాదు లైఫ్ లాంగ్ కృతజ్ఞత అనేది ఉంటుంది. అంటే 5-10 మంది ఉంటే ఈజీ అండి, మేము 60-70 మంది ఉండేవాళ్ళం. సో ఇన్ని మందికి వాళ్ళు సపోర్ట్ చేశారు. పైగా ఒక మారుమూలు పల్లెటూరులో వాళ్ళు. గ్రేట్, అది గ్రేట్ అండి, చాలా గ్రేట్. RRR మూవీలో కూడా యాక్చువల్లీ ఎన్టీఆర్ ఆ ఏరియా రిలేటెడ్గానే ఉంటారు కదా, ఆదిలాబాద్. అంటే అది ఇంకొక సైడు, ఇది కొమరంభీం డిస్టిక్ అనమాట. ఓకే. ఇప్పుడు న్యూగా 2 డిస్టిక్లు అయినాయి. సో ఇది కొమరంభీం డిస్టిక్ కిందకి వస్తుంది. ఇప్పుడు మీరు చేసింది మేము చేసి. సో ఆయన కూడా కొమరంభీం క్యారెక్టరే కదా మూవీలో. అంతా ఆదివాసులు వాళ్ళే. సో వాళ్ళకి నిజంగానే చాలా టాలెంట్ ఉంటుంది. నిజానికి వాళ్ళు ఎక్స్ప్లోర్ అవ్వరు కానీ బట్ వెరీ టాలెంటెడ్ ఉంటారు. మీరు అన్నట్టుగా మెడిసిన్స్ కూడా వాళ్ళు తయారు చేసి ఇచ్చేస్తారు, నిజంగా వాళ్ళు వేసుకోగానే తగ్గిపోతుంది. బయట డాక్టర్స్ కూడా పని చేయరు, అలా ఉంటారు. మీరు ఎలా ఏమైనా ఫేస్ చేశారా? మీకేమైనా వాళ్ళు ఏమైనా హెల్ప్ చేయడం అలాంటి రిలేటెడ్గా? మెడిసిన్స్ ఎలా ఏమీ హెల్ప్ చేయలేదు, అంటే రాలేదు అంతవరకు. కానీ
హెల్పింగ్ అంటే ఇలాగే అండి, ఇలా వర్షాలు ఎప్పుడైనా పడినప్పుడు అలా అందరికీ హెల్ప్ చేశారు అంతే. స్పెసిఫిక్గా ఎవరికి అంత అవసరం రాలేదు లక్కీగా. సో మీ ఇద్దరిది కొత్త మూవీ, మిమ్మల్ని చూసి ఏ విధంగా నమ్మారు ప్రొడ్యూసర్, ఎందుకు మీకు అవకాశం ఇచ్చారు అసలు? ఇద్దరు కూడా ఇటు మీరు చూస్తే కొత్త మూవీ, అఫ్ కోర్స్ బిఫోర్ షార్ట్ ఫిల్మ్స్ చేసినా ఎక్కడ వర్క్ చేసినా కూడా ఫస్ట్ మూవీ అన్నప్పుడు ఆ ధైర్యం కూడా పెట్టే వాళ్ళకు కూడా ఉండాలి కదా. ఏం నమ్మి ఇచ్చారు మీరు చెప్పండి, ఆయనలో ఏం నమ్మి ప్రొడ్యూసర్ ఇచ్చారంటే? ఫస్ట్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఆయన కలిసి వాళ్ళిద్దరూ ఓకే అయ్యారు. ఓకే అయ్యి ఎదుగుతున్నారు యాక్చువల్లీ ఎవరిని పెట్టుకోవాలి లీడ్ రోల్ అని వాళ్ళు చాలామంది అనుకున్నారు నా ముందు. ఫైనల్గా నా దగ్గరికి వచ్చింది అది. సో ఈ క్వశ్చన్ ఆయన్నే బాగా చెప్పారు. మీరు చెప్పండి, మిమ్మల్ని ఏం చూసి నమ్మి మీకు ఆయన? ఫస్ట్ కథ ఓకే. నార్మల్గా ఒకసారి కలుద్దాము అనుకున్నాం. నేను ఒక 2 years తిరిగి ఉండే అనమాట ఈ కథను పట్టుకొని. చాలామంది దగ్గరికి తిరిగిన ఈ కథ పట్టుకొని. చాలామంది కథను లైక్ చేసేవాళ్ళు, బట్ నన్ను చూసి ఎవరు ముందుకు వచ్చేవారు కాదు. అంటే నేను కొంచెం చిన్నగా కనిపించడం వల్ల, మనకు మంచి బట్టలు ఉండకపోతుండే, కృష్ణనగర్ కష్టాలు, నన్ను చూసే లేదు కథ బాగుంది కానీ నువ్వు హ్యాండిల్ చేయలేవు అన్న టైంలో అసలు ఎట్లా ఇది, నేను అసలు డైరెక్టర్ అవుతానా అవనా, అసలు వచ్చి ఎప్పటికీ 8 సంవత్సరాలు అవుతుంది. సో 8 సంవత్సరాల స్ట్రగుల్ ఉంది. ఇప్పుడే ఇంకా మనకు ప్రొడ్యూసర్ ఇంకా దొరకట్లేదు అంటే ఇంకా లైఫ్ లాంగ్ దొరకడు, వెళ్ళిపోవడమేనా ఇంటికి అనే దాంట్లో నేను ఏదైనా ఒక మార్గాన్ని మనం ఎత్తుక్కోవాలి, ప్రొడ్యూసర్ అయితే తప్పకుండా పట్టుకోవాలి అనుకొని ఒక చిన్న డెమో చేసిన 6 minutes ఇదే కథకి, జగమేణ సత్యం. సో మొత్తం మూవీ అంతా 6 minutes కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ చేసిన ఒక డెమో. అలాగా సేమ్ సినిమాని ఎలాగైతే మనం చూపించాలనుకుంటున్నామో దాన్ని డెమో రీల్ లాగా చేసిన అనమాట. సో అది పట్టుకొని తిరుగుతున్న క్రమంలోనే అప్పుడు కూడా అవ్వలేదు. అది కూడా ఒక 1 year గడిచిపోయింది, 9 years అయిపోయింది. సో ఇక 10th yearలో అడుగు పెడుతున్నాయి. ఇప్పుడన్నా 9 yearsకి బిడ్డ పుట్టాలి కదా, 9 months ఇది కావట్లేదు డెలివరీ అంటే. సో ఇది అవ్వదేమో అనుకొని ఫేస్బుక్లో, అంటే అప్పుడు ఫేస్బుక్ చాలా కొంచెం ఇదిలో ఉంటుండే, అదొక్కటి అనుకొని ఫేస్బుక్లో ఎవరు కొత్త సినిమాలు చేస్తున్నారు, ఎవరు వస్తున్నారు, పెద్దవాళ్ళు మనకు అవకాశం ఇవ్వరు అని అలా సెర్చ్ చేస్తూ ఉండేవాడిని. తిను ఒక చిన్న సినిమా చేశాడు ఫస్ట్ ఈ మన ప్రొడ్యూసర్ గారు. సో తన ఫేస్బుక్ ప్రొఫైల్ ఎత్తికి తన ఫేస్బుక్లో పింక్ చేసిన. సో అట్లా తను నా డెమో చూసి హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన 3వ రోజే నాకు అడ్వాన్స్ ఇచ్చాడు. ఎందుకంటే కథ ఎగ్జైట్ చేసిన తరని నేను చేసిన డెమో రీల్ ఎగ్జైట్ చేసిన తరని. సో మెయిన్ కారణం అయితే కథనే. సో తనకు కూడా ఫ్యాషన్ ఉందన్నమాట చాలా. కథలు ఉన్న సబ్జెక్ట్ ఉన్న స్టోరీసే మనం చెప్పాలి ఆడియన్స్కి. ఏది పడితే అది అట్లా సినిమా తీసి ఇది చేయకూడదు మనం. అంటే ప్రొడ్యూసర్ అంటే బేసిక్గా ఇక్కడ వాణిజ్య విలువలు చూసుకుంటారు అనమాట చాలామంది, అంటే బిజినెస్ పరంగా ఎంత పెడితే ఎంత వస్తుంది అనేది. సో ఇక్కడ మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా కొంచెం అట్లనే ఉంటుంది. అంటే మంచి కథలకి ఒక రకంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఉంటుంది బిజినెస్ అనేది. సో అంటే కంటెంట్ ఉన్న కథలకి సినిమా రిలీజ్ తర్వాత ఉంటుంది బిజినెస్ ఎప్పుడు, కానీ ముందు ఉండదు. అంటే కనిపించదు, చేతులకి డబ్బులు పోతాయి తప్ప బిజినెస్ కనిపించదు. అయినా కూడా తన ఓకే కథ మంచిగా ఉన్నది కదా, ఆఫ్టర్ రిలీజే రానే డబ్బులు మనకి, బట్ నా పేరు మాత్రం ఇలాంటి కథకి నేను చూసుకోవాలి అని అనుకున్నాడు అనమాట. సో అట్లా ఆలోచించి ఈ కథని అతనే పిక్ చేసుకున్నాడు ఈ సినిమా ముందుకు రావడానికి. బేసిక్ రీజన్ విజయభాస్కర్ గారు. సో ఎందుకు మీకు అసలు ఆపర్చునిటీ రాలేదంటారు? 8 years 9 years స్ట్రగుల్ ఎందుకు అయింది? అంటే బ్యాక్గ్రౌండ్ లేదండి ఫస్ట్ నాకు. ఎక్కడో ఊళ్ళో, అంటే ఇప్పుడు ఎక్కడైతే షూటింగ్ చేసినో దానికి మ్యూచువల్గా ఒక 25 kilometers ఉంటుంది. మారుమూల ప్రాంతం మాది కూడా, చేడువై మా ఊరు గ్రామం. బట్ మంచిర్యాలలో కొంచెం చదువుకున్నాను అనమాట నేను. సో అక్కడ ఉన్నప్పటి నుంచి చిన్నగా మనకు ఉండే, మా నాన్న భజన కార్యక్రమాలు చేస్తారు, యక్షగానం పాడతాడు పాటలు. సో మా పెదనాన్న కూడా తబలా కొడతాడు. సో వాళ్ళతో పాటు చిన్నప్పటి నుంచి వెళ్తూ ఉండేవాడిని నేను. వాళ్ళు ఎటు వెళ్తే భజనలకి, ఎటు వెళ్తే అటు. అది ఎక్కడో ఉంది. ఇంటర్లోకి వచ్చిన తర్వాత సినిమాలకి పోవాలి అనుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా సరే ఎట్లయినా పోవాలి అనుకున్నా. ఇంట్లో వాళ్ళకి చెప్పి కొత్త డబ్బు తీసుకొని వచ్చేసిన. ఎవరి దగ్గర నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా అవకాశం దొరకలేదు. ఫస్ట్ ఆఫీసులు తిరిగేవాడిని. దిల్ రాజు వాళ్ళ ఆఫీస్కి అయితే నేను రెగ్యులర్గా వెళ్ళి బయట కూర్చునేవాడిని. ఎవరైనా కనిపిస్తారేమో అడుగుదాం ఒక ఛాన్స్ అని చెప్పేసి. పైగా తెలంగాణ వాళ్ళు అని చెప్పేసి అవకాశం, అంటే మనకు తెలిసిన వాళ్ళు లేరు, బ్యాక్గ్రౌండ్ లేదు కదా ఫస్ట్. సో అక్కడ కూడా ఏ అవకాశం రాలేదు. ఒక 3 years అట్లా ఊరికినే గడిచిపోయింది. ఆ తర్వాత అరాన్ మీడియాలో వర్క్ చేసిన నేను, నారా రోహిత్ వాళ్ళ సార్ వాళ్ళ బ్యానర్లో ఒక 2.5 years. సో అప్పుడు ఉన్నప్పుడు అక్కడ నుంచి బయటకు వచ్చి కథ రాసుకొని మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టిన. అంటే నాకు సరైన బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు సరైన సినిమాలు లేవు. అంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసిన సినిమాలు కూడా ఇక్కడ లేవు చెప్పుకునే విధంగా. సో దానివల్ల నా బ్యాక్గ్రౌండ్ అదే, అంటే నాకు సినిమాలు దొరకకపోవడానికి రీజన్.
సో దానివల్ల నేను నాకు లేట్ అయింది అనమాట, చాలా లేట్ అయింది. బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల, ఎవ్వరు తెలిసిన వాళ్ళు లేకపోవడం వల్ల. చూస్తుంటేనే మీరు కంప్లీట్గా ఒక మారుమూల పల్లెటూరు నుంచి వచ్చారు, ఏదో కొంత డబ్బుతో వచ్చాను అంటున్నారు. ఈ 9 years ఎలా సస్టైన్ అయ్యారు అసలు? ఇది చెప్దాం అనుకున్నా, చాలా చెప్పలేదు, ఇక్కడ చెప్తా. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, అంటే నేను తమ్ముడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ ఉండే అనమాట. ఇంటర్ అయిపోయి 10th అయిపోయిన తర్వాత పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ ఇక్కడ బీబీ నగర్లో, హైదరాబాద్ దగ్గర. సో నేను అప్పటికి వచ్చి చాలా స్ట్రగుల్ పడుతున్నాయి ఇక్కడ. మా తమ్మునికే ఫోన్ చేసి, అప్పుడు ఈ గూగుల్ పేలు ఫోన్పేలు లేవు, వేస్తే అకౌంట్లోనే వేయాలి డబ్బులు. సో 100-200 అడుక్కునేవాడిని నేను వాడికే హాస్టల్లో ఉండడానికి మా అమ్మ వాళ్ళు డబ్బులు పంపించేవాళ్ళు అక్కడ వ్యవసాయం చేసుకుంటూ. అది కూడా నేను మళ్ళీ వాడిని అడిగేవాడిని. ఒక్కొక్కసారి ఏంటి అంటే మా తమ్ముని అడగకముందే నాకు వేసేవాడు అనమాట డబ్బులు. 200 వేసినా, 300 వేసినా, 500 వేసినా పెట్టుకో అని చెప్పేసి. సో ఒక స్టేజ్ అయిపోయిన తర్వాత నా వల్ల కాలేదు. ఒకరోజు ఒక 2 years అయిపోయింది, అప్పటికి రూమ్ రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేవు. రూమ్ ఓనర్ తాళం వేసేసాడు. ఇక్కడ యూసఫ్గూడ చెక్ పోస్ట్లో ఒక చిన్న ఇసుక లాంటిది ఉంటుంది, అక్కడ వెళ్ళి కూర్చొని ఆలోచించి ఫోన్ చేసిన, ఉండను నేను ఇక్కడ వచ్చేస్తా, ఇక్కడ మన వల్ల కాదు, ఏదో అనుకున్నాం కానీ ఏం జరగట్లేదు ఇక్కడ, ఇంటి దగ్గరనే ఏదో పని చేసుకుందాము అని అంటే, లేదు నువ్వు అప్పుడే తొందరపడకు అని. అంటే నాకంటే వయసులో 2 years 3 years చిన్న మా తమ్ముడు, కానీ నాకంటే ఇంకా మెచ్యూర్డ్గా ఆలోచించి లేదు నువ్వు ఉండు అన్నారు. అన్న తర్వాత సరే అట్లా ఒక వారం 10 రోజులు గడిచింది. 10 రోజులకు కాలేజ్ మానేసి నా దగ్గరికి వచ్చేసాడు. వచ్చేసి తెలిసిన ఫ్రెండ్ ఉంటే జాబ్లో జాయిన్ అయిపోయాడు. చదువు వదిలేసి లేదు నువ్వు తప్పకుండా డైరెక్టర్ రావాలి, డైరెక్టర్ అయినప్పుడే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఊర్లో చాలామంది వెళ్ళాడు, వీడు ఏం చేస్తాడు, వీడికి అసలు ఏమీ లేదు, అయినా సినిమాలు అంటే ఏంది ఇట్లా అనుకుంటున్నారు అందరు మన గురించి. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయినావు అనుకో, నీ ఫెయిల్యూర్నెస్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది, ఇంకా నిన్ను దిగదార్చిలాగా మాట్లాడతారు. సో అమ్మ నాన్నని కూడా అట్లనే చూస్తారు. కాబట్టి నువ్వు డైరెక్ట్ రావాల్సిందే అని పెట్టుకొని వాడు జాబ్ చేసుకుంటూ నాకు రోజు పొద్దున్నే వాడు వెళ్ళిపోయేటప్పుడు 100 రూపాయలు పేపర్ కింద పెట్టేది, నువ్వు ఫుడ్ తిను అని చెప్పేసి, కథ రాసుకో ఫుడ్ తిను అని చెప్పేసి. ఆ 100 రూపాయలు తీసుకొని ఏదైనా పార్క్కి వెళ్ళి కూర్చొని కథ రాసుకునేవాడిని. అట్లా నాకు మా తమ్ముడు బాగా అంటే బాగా, ఇప్పటికి స్టిల్ నవ్వు సినిమా మధ్యలో ఆగిపోయినప్పుడు నాకు ఎలాంటి అంటే సోర్స్ లేదు, మళ్ళీ లేనప్పుడు కూడా మా తమ్ముడే నాకు. అంటే లిటరల్లీ చెప్పాలంటే నేను వేసుకున్న షర్ట్ కానీ, వేసుకున్న చెప్పులు కానీ, ఎవ్రీథింగ్ నా తమ్ముడే. తమ్ముడు పేరు పాలే సందీప్. వానికి థ్యాంక్స్, సొంత తమ్ముడు కాబట్టి థ్యాంక్స్ బాగోదు. సో నా జర్నీ ఇట్లా ఉంది, నేను డైరెక్టర్ అయినా అంటే ఈరోజు మా తమ్ముడే కారణం, ఎప్పటికీ నమ్ముతాడు. అంతే. సినిమా కూడా రిలీజ్ అవ్వట్లేదు అని చెప్పి కొంచెం ఆ డిప్రెషన్లో ఉన్నప్పుడు కూడా నన్ను బాగా మోటివేట్ చేసేవాడు. అంటే నువ్వు సినిమా రిలీజ్ అవ్వట్లేదు కదా, నువ్వు ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు, ఇంకొక కథ రాయి, ఇంకొకరి దగ్గరికి వెళ్ళు, అయినా నీకు ఇంకా ఏజ్ అయిపోలేదు, నాకుంది ఏజ్, ఇంకొక 2 సంవత్సరాలు నేను సాగుతా. అంటే పేరెంట్స్ని మనం చదవాలి, తమ్ముడికి మనం గైడెన్స్ ఇవ్వాలి. మేము అంటే మా తమ్ముడు ఏంటంటే మా పేరెంట్స్ని చూసుకుంటాడు, నన్ను చూసుకుంటాడు. సో అట్లా నాకెక్కడ వచ్చేసి అంటే చెప్పినా కదా ఫస్ట్ ఎమోషనల్గా ఉంటుంది నా జర్నీ కొంచెం అని చెప్పేసి. ఇంకొక ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి. అంటే మేము మా తమ్ముడితోని ఉన్నప్పుడు ఇంకొక ఇద్దరు మా రూమ్కి వచ్చారు. తమ్ముని ఫ్రెండ్ ఇక్కడ సూర్య ఉన్నాడు, సూర్య వాళ్ళ అన్నయ్య అనిల్, తను కూడా మా తమ్ముడు ఫ్రెండ్, జాబ్ చేయడానికి వచ్చాడు. ఇంకొకరు జాడి రాజేష్ అని ఇద్దరు వచ్చారు. ఈ మా తమ్ముడితో పాటు వాళ్ళిద్దరు కూడా యాడ్ అయ్యాను నాకు, డబ్బులు ఇవ్వడానికి కానీ, రూమ్ రెంట్ కట్టడానికి, నా ఫుడ్కి కానీ, ఇవన్నీ. సో వాళ్ళకు కూడా థ్యాంక్స్ అంటే ఈ ఛానల్ నుంచి చెప్తున్నా. నిజంగా గ్రేట్. మీ తమ్ముడు కలవాలి ఒకసారి ఖచ్చితంగా. సినిమా సక్సెస్ అయిన తర్వాత వన్స్ మీడియా ముందుకు తీసుకొచ్చి తప్పకుండా మీ సక్సెస్ని ఆయన అబ్బాయి చేత అంటే వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టినో లేదో 18th తెలుస్తుంది. సో ఎలా ఫీల్ అయ్యాడు అవకాశం వచ్చిన తర్వాత? చాలా హ్యాపీ, అంటే మామూలుగా కాదు. అంటే తొడగొట్టురా చిన్న అన్నట్టు ఇప్పుడు చూడు ఊళ్ళో ఊళ్ళో ఇట్లా మాట్లాడుకుంటారు. అంటే అప్పటి వరకు మా పేరెంట్స్ ఏదైనా ఫంక్షన్కి పోతే అక్క పంపిను పోరడు నాశనం అవుతాడు, అయినాక పెద్ద పెద్దోళ్ళలో తిరిగితే వస్తుందా, లక్షలు కోట్లు పెట్టాలి అని ఫంక్షన్కి వెళ్తే ఇబ్బంది పడేవాళ్ళు మా పేరెంట్స్. వెళ్ళకపోయేవాళ్ళు, స్కిప్ చేసేవాళ్ళు చాలా ఫంక్షన్స్. ఒక స్టేజ్ వచ్చింది, అప్పటికి నేను వచ్చి 7-8 సంవత్సరాలు అవుతుంది కదా, రూపాయి పంపే విధానం లేదు మనకి, రూపాయి సోర్స్ లేదు. నేను మా అమ్మ వాళ్ళతో నెలకు ఒకసారే మాట్లాడేటాను. ఎందుకంటే
మాట్లాడితే ఎమోషనల్ అయిపోయాను. అడుగుతారు కదా, తిన్నావా, ఉన్నావా, ఏం చేస్తున్నావు, ఏదైనా సినిమా దొరికిందా అని అడుగుతారు అని చెప్పేసి మా తమ్ముడికి అప్పచెప్పేవాడిని, అన్నయ్య లేడు బిజీ ఉన్నాడు అని చెప్పు అని చెప్పేసి. సో అట్లా సో ఇప్పుడు మమ్మీ వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీగా? చాలా హ్యాపీ అసలు. మా నాన్న అయితే, మా నాన్న అమ్మ అందరూ అంటే ఇప్పుడు బేసిక్గా సొసైటీని తప్పనం మనం, ఏంటంటే వాళ్ళు కూడా రిలేటివ్స్ కూడా రేపు పిల్లగాడు చెడిపోతున్నారేమో అనుకుంటారేమో, కానీ ఏంటంటే ఇక ఉంటుంది కదా సొసైటీలో కొంచెం. ఇప్పుడు ఏంటంటే మా అమ్మకు నాన్నకి సరే పోయినందుకు సాధించండి నా కొడుకు అని అని ఒక చెప్పేసి ఇప్పుడు వచ్చే పాటలు అన్నీ రోజుకి ఒకసారి టీవీలో పెట్టుకోవచ్చు. ఎందుకంటే లిరికల్ వీడియోలు వచ్చినాయి కదా కొత్తగా, మనకు అదొక అడ్వాంటేజ్. ఫోటో వస్తుంది అనమాట, అది చూసి నావాడు ఓకే ఫైనల్ ఫోటో వస్తుంది. అందరూ చాలా ఎమోషనల్ అండి ఇది. బట్ మీరు సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవినాష్ గారు, సో మీరు చూస్తేనేమో అవినాష్ వర్మ అంటే మీరు ఎక్కడ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి అయి ఉంటారు. సో మీకు ఎలా అనిపించింది మా తెలంగాణ? అంటే నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అందరూ తెలంగాణ ఫ్రెండ్సే, సో నాకు అలవాటే. అండ్ మూవీ తెలంగాణ స్లాంగ్ అనేటికి నాకు కొంచెం ఎగ్జైట్మెంట్ వచ్చింది, ఎందుకంటే రొటీన్ కాకుండా కొంచెం కొత్తగా ఉంటుందని అనిపించింది. నేను ఇంకా నేర్చుకోవచ్చు అనిపించింది కల్చర్ అంతా. సో అంత గైడెన్స్ అంతా మా డైరెక్టరే, మొత్తం ఎవ్రీథింగ్. నన్న మూవీలో కూడా మొత్తం నా డబ్బింగే, సో అంతా కూడా ఆయన వల్లే మొత్తం వచ్చేసిందా మా తెలంగాణ స్లాంగ్? వచ్చింది. అప్పుడు కొన్ని రోజులు అదే స్లాంగ్ మాట్లాడేవాడిని, ఆ ఊర్లో స్లాంగ్ మరాఠీ తెలంగాణ అన్నమాట అది. ఇప్పుడు మళ్ళీ గ్యాప్ వచ్చింది కదా, మన నార్మల్గా వచ్చేసి. సో ఎలా ఉండింది ఆద్య నీలిమా కదా, ఎలా ఉండింది వాళ్ళతో జర్నీ? బాగుండేదండి, ఇద్దరు బాగుండేది. అంటే వాళ్ళిద్దరితో కన్నా నాకు మూవీ అంతా వాళ్ళిద్దరి షూటింగ్ తక్కువ కొంచెం చెప్పాలంటే, ఎక్కువ డేస్ వాళ్ళతో లేదు. నాదంతా ఊరు జనాలతో అది ఉంటుంది అన్నమాట అంతా. వాళ్ళతో బాగుందండి, ఎక్స్పీరియన్స్ బాగుంది. సో మీది కూడా ఫస్ట్ మూవీ, సో మీరు కూడా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ అవి చేసుకొని వచ్చారు కదా. సో బ్యాక్ అండ్ సపోర్ట్ మీకు కూడా నాకు తెలిసి పెద్దగా లేదు. అవును. సో మీ జర్నీ ఎలా సాగింది అసలు? నా జర్నీ అంటే నేను మామూలుగా బీటెక్ చేశానండి, ఐటీ బీటెక్, తర్వాత జాబ్ అంతా నార్మల్గా ఉన్నాను. వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఉండే అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే నాకు షూటింగ్. కోవిడ్ అప్పుడే వచ్చింది కదండి, సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే. సో అది అడిగి కొంచెం మేనేజర్ని అడిగి కొంచెం నాకు తక్కువ వర్క్ ఇచ్చేవారు వాళ్ళు, సపోర్ట్ చేశారు. సో ఆ రెండు మేనేజ్ చేసేవాడిని నేను. ఎందుకంటే షూటింగ్ మొత్తం రోజంతా మంది ఉండదు కదండి, సో రిమైనింగ్ టైంలో నేను అది వర్క్ చూసుకునేవాడిని. బాగానే అనిపించిందండి, మంచి ఎక్స్పీరియన్స్. వాట్ నెక్స్ట్? సో మళ్ళీ సినిమాలోనే ఉంటారా, వెళ్ళి రిటర్న్ ఐటీలో మళ్ళీ ల్యాప్టాప్ ఓపెన్ చేసి? అదే ఈ మూవీతో చూద్దామనండి, ఈ మూవీతో ఏమైనా మంచి పేరు వస్తే ఉందామని, లేకపోతే బ్యాక్ టు జాబ్. సో మీరేమనుకుంటున్నారు? నేను కాదు, ఆయన గురించి నెక్స్ట్ మూవీస్ చేస్తారంటారా మళ్ళీ ఐటీ? చేస్తారు తప్పకుండా. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత తప్పకుండా ఫోన్లు వస్తాయి. అంటే తను ఉండకపోయినా కూడా ఉంచుతారు మన వాళ్ళు, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అలాంటిది. బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. అంటే తెలంగాణ రాకపోయినా అది నేర్చుకునే విధానం, కొన్ని సీన్లలో మీరు చూస్తే అంటే సత్యం జర్నీ ఉంటుంది. ఇతను ఏడుస్తారు మీరు, ఇతను నవ్వితే నవ్వుతారు, ఇతను ప్రేమిస్తారు మీరు. అంటే ఆ స్క్రీన్ మీద అట్లా ఉంటుంది అనమాట క్యారెక్టర్. సో డెబ్యూగా ఎంత ఉన్నతను అన్నీ పండించాడు స్క్రీన్ మీద. అంటే క్లైమాక్స్కి వచ్చేసరికి ఏడ్చేస్తారు మీరు ఇతను చూసి. అంటే అంత ఏడిపించాడు అని అంటే ఎందుకు ఇతన్ని ఇండస్ట్రీ చేరువ తీసుకోదు? తప్పకుండా తీసుకుంటుంది. సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అవుతే ఉండాలి. సో మీ మూవీ సాంగ్ రాజేంద్ర ప్రసాద్ గారు లాంచ్ చేస్తున్నట్టున్నారు కదా, ఏమన్నారు ఆయన చూసి? చాలా ఎమోషనల్గా ఇదయ్యారనమాట. ఆ నలుగురు శ్రేయాభిలాషి గుర్తుకొచ్చింది నాకు ఈ పాట చూస్తే. సో ఈ పాట నేను లాంచ్ చేయడం నాకు హ్యాపీగా ఉంది. సో ఇలాంటి పాటలు రావట్లేదు ఈ మధ్యకాలంలో. అంటే ఇంత మంచి పదాలు, కట్టెకాలుడేరా చిట్ట చివరికి మట్టిలోనే చివరి మజిలీ అని రాశారు మన పూర్ణచారి గారు, లిరిసిస్టు. దాంట్లో ఎంతో మీనింగ్ ఉంది. అంటే మనిషి మట్టిలో అంటే చివరికి మట్టిలోనే కలిసిపోవాలి, ఇంకేముంది మనకు చివరి మజిలీ అదే కదా. ఇంకా మన జీవితంలో పేజీలు రాసుకుంటే చివరి మాట అదే కదా, మట్టిలో కలిసిపోవడం కదా ఎన్ని నెలలకైనా అని చెప్పేసి. అంటే విని తను చాలా ఎమోషనల్. పాట చూసినప్పుడు అలా ఏడుస్తూ ఉన్నాడు, చిన్న టీయర్స్ కనిపించినాయి. చాలా బాగా, అంటే అబ్బాయి బాగా చేసినావు, అసలు చూస్తే అట్లా లేవు నువ్వు, ఇంతే ఉన్నావు ఏంది బాగా మాట్లాడారు, బాగా ఇచ్చారు. ఫైనల్లీ అసలు మీ మూవీకి ఎందుకు రావాలి, ఆడియన్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నాకంటే ఆయన బాగా చెప్తారు కాబట్టి ఆయనతో చెప్పిద్దాం.
అంటే ఈ మధ్యకాలంలో వచ్చే రెగ్యులర్ సినిమాలాగా ఉండదు. తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా కొత్త కంటెంట్ని బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. వాళ్ళు మనం ఎంత కొత్త కంటెంట్ ఇస్తే వాళ్ళు అంత రిసీవ్ చేసుకుంటున్నారు. వాళ్ళకి ఏమేం కావాలో అంతా ఉంది ఈ సినిమాలో. లవ్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, చిన్నగా అంటే వాళ్ళు ఏదైనా సొసైటీ గురించి ఆలోచించే వాళ్ళు అంటే మన రెగ్యులర్ లైఫ్లో జరిగేవి కొన్ని ఉంటాయి కాబట్టి అవి దాంట్లో కొన్ని అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి, వాటికి రిలేటెడ్గా ఉంటారు. సో మోస్ట్ ఆఫ్ ద సినిమా వాళ్ళు వచ్చి ఒకవేళ చూస్తే మాత్రం తప్పకుండా ఈ సినిమాని లవ్ చేసి లాస్ట్కి ఒక 2 కన్నీటి చుక్కలు ఇచ్చి వెళ్తారు. మాకు ఎమోషనల్, మంచి ఎమోషనల్ మూవీ, ఉంటుంది, ఎమోషనల్ మెయిన్ సెంటిమెంటల్ అండ్ ఎమోషనల్ మూవీ. అందరూ సాటిస్ఫై అవుతారండి, చిన్నపిల్లల నుంచి ముసలి వరకు. సో యాక్చువల్లీ ఇలాంటి మూవీస్ మన పక్క రాష్ట్రాల్లో చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ రీసెంట్ టైమ్స్లో మన దగ్గర కూడా స్టార్ట్ అయింది ఈ కొత్త ట్రెండ్ అనేది. బట్ నిజానికి ఇది ఎప్పుడో రావాల్సింది, లేట్ అయింది. బట్ నేనైతే ఐ హోప్ సో మీ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత నాకు చాలా నచ్చింది. డెఫినెట్గా ఇది కూడా సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ డైరెక్టర్ గారు మాటలతోనే ఏడిపించేస్తున్నారు. సో ఎమోషన్ మూవీలో కూడా క్యారీ అవుతుంది అనుకుంటున్నాను. 100% అదే అంటున్నా కదా, నా గ్యారంటీ మాకు ఒక 2 చుక్కలు తప్పకుండా ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అవినాష్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మీ మచ్. మూవీ ఖచ్చితంగా సక్సెస్ కావాలి. ఇంకా నెక్స్ట్ మీ ఫర్దర్గా మంచి మంచి ఆపర్చునిటీస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.